మన స్పోర్ట్స్ కోటా కూడా చూడొచ్చు. స్పోర్ట్స్ కోటాను ఏం చేశారు, ఫస్ట్ ఒకటి బయటికి రిలీజ్ చేశారు. దాని ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి వారందరికీ కూడా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చేశారు. లాస్ట్ మినిట్లో ఆ జీవో క్యాన్సిల్ చేసి దారి మళ్ళించి జీవో మార్చి మళ్ళీ దాన్ని సర్దుబాటు చేశారు. ఈ టీచర్లు ఉద్యోగస్తులే కాదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు గమనించాలి. ఈరోజు టీచర్లకు జరిగిందే రేపు ఇంకొక శాఖలో కూడా జరుగుతాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మాయలో పడి ప్రశ్నిస్తా అనే పదానికి అర్థం లేకుండా పోయే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటున్నా. రెడీ అవ్వనా చూడన్నా. అన్న స్లోగా రండి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయన కుమారుడు లోకేష్ గారు కావచ్చు, ఏదైతే ఈ డిఎస్సిలో ఎవరైతే చాలా మంచి ర్యాంక్ వచ్చినటువంటి వారికి మోసం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం తరఫున చేసినటువంటి పేపర్ ప్రిపరేషన్ కావచ్చు, అన్నీ కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి ఒక పగడబందీగా పక్కా ప్లానింగ్గా దీన్ని ఒక కుంభకోణంగా అంటే ఒక చేతిలో పెట్టి వాళ్ళే పేపర్ తయారు చేయడం, వాళ్ళే లీక్ ఇవ్వటం, అతనే ఫస్ట్ ర్యాంక్ రావటం, తర్వాత అతని ఉద్యోగం ఇవ్వకపోవడం, తర్వాత మెరిట్ లిస్టులో నుంచి ఆన్లైన్లో నుంచి దాన్ని తొలగించడం, వీటి మీద పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. దీని మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. సార్ ఒక్క నిమిషం చూడండి సార్ ప్లీజ్.
Sorry, please. మైక్ ఓకే. మెగా డిఎస్సి అన్నది ఒక జాగ్రత్తగా రూపొందించినటువంటి కుంభకోణంగా గుర్తించినటువంటిది. ఎందుకంటే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేసినటువంటి అవకతవకలు చూస్తుంటే నారా లోకేష్ గారు రూపొందించినటువంటి ఒక చీకటి కుట్ర, దీనివల్ల అర్హులైనటువంటి వారి అభ్యర్థులు జీవితాలు నాశనమైనటువంటి సంఘటన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాము. ఎందుకంటే ఎవరైతే గతంలో ఎప్పుడూ కూడా ఫస్ట్ మెరిట్ లిస్టు డిస్ప్లే అయ్యేది, ఎప్పుడు కూడా డిఎస్సి ప్రక్రియలో మెరిట్ లిస్ట్ని డిస్ప్లే చేసి ఎవరు మెరిట్ వచ్చారు, ఎవరు లాస్ట్ లిస్ట్లో ఉన్నారు, ఎందువల్ల వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, వీళ్ళకి ఉద్యోగాలు రాలేదు అని ఒక డిస్ప్లేలో ఆన్లైన్లో కనిపించే విధంగా డిఎస్సి జరిగేది. కానీ తండ్రి కుమారుడు ఇద్దరూ కలిసి వాళ్ళ జోబులు నింపుకోవడానికి రూట్ను మార్చి ఒక ఏజెన్సీకి అప్పచెప్పి ఏదైతే నియామకం చేయాల్సినటువంటి అధికారులను పక్కన పెట్టి ఒక ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ వాళ్లకు 2 శాఖల్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ ద్వారా అవకతవకలు పాల్పడి జోబులు నింపుకోవడం జరిగిందని వాస్తవంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి మేము ఒకటి కోరుకుంటున్నాం, ఏదైతే ఈ అవకతవకలు జరిగాయో వీటి మీద సిబిఐ దర్యాప్తు చేయాలి, వెంటనే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలన్నదే మా డిమాండ్. ఇది ఏదో ఈరోజు జిల్లా కలెక్టరేట్లో మేము వినతి పత్రం అందించినంత మాత్రమే అయిపోయింది అనుకుంటే అది మీ భ్రమ. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎవరైతే మీ వల్ల అబ్బా కొడుకు వల్ల జీవితాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే ఈ వారం రోజుల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొని నిరసనలు, నిరాహార దీక్షలు, ర్యాలీలుగా కార్యక్రమాలు పాల్గొంటారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు మన స్పోర్ట్స్ కోటా కూడా చూడొచ్చు. స్పోర్ట్స్ కోటాను ఏం చేశారు, ఫస్ట్ ఒకటి బయటికి రిలీజ్ చేశారు, దాని ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి వారందరికీ కూడా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చేశారు. లాస్ట్ మినిట్లో ఆ జీవో క్యాన్సిల్ చేసి దారి మళ్ళించి జీవో మార్చి మళ్ళీ దాన్ని సర్దుబాటు చేశారు. కాబట్టి వీటన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా అబ్బా కొడుకు భరతం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ, ఇప్పటికైనా మేము ఉద్యోగస్తుల్ని, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని కోరుకోవటం ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము కోరుకోవడం మిమ్మల్ని ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎంత మంచి జరిగింది అని ఒకసారి గుర్తించండి. ఈరోజు ఈ టీచర్లు ఉద్యోగస్తులే కాదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా మీరు గమనించాలి. ఈరోజు టీచర్లకు జరిగిందే రేపు ఇంకొక శాఖలో కూడా జరుగుతాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 16,000 ఉద్యోగాల్లోనే వీళ్ళు ఇంత కుంభకోణం చేశారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంక ఉంటుందని కూడా మేము, అసలు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా మరీ ముఖ్యంగా
ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మా విన్నపం ఏమంటే, మీరు వాళ్ళ మాయలో పడి ప్రశ్నిస్తా అనే పదానికి అర్థం లేకుండా పోయే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటున్నా. అసలు ఏం జరిగింది, ఇప్పటికైనా మీరైనా దీని మీద శ్రద్ధ పెట్టి అసలు పరిశీలన జరిపి ఇప్పటికైనా తప్పు జరిగితే వాళ్ళను ప్రజల ముందుకు తీసుకొచ్చి క్షమాపణ చెప్పించాల్సిందిగా నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి సార్. వేరే కార్లు కాదు. కొద్దిగా ముందు కొద్దిగా నీటిలో కొద్ది ముందు ఓకే సార్. సార్ వస్తా తీసుకోలేరా? ఓకే సార్.